మనకి ఆంధ్రాలో 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకో? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరిలో ఎవరైనా వచ్చినా ఓకే. చంద్రబాబు నాయుడు వస్తే ఒకవేళ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఆంధ్రాలో? అందరికీ ఇస్తాడు, అందరికీ వ్యవసాయం గురించి చెప్తాడు, రైతులకి అదే రైతు వ్యవసాయం పెట్టుబడికి అన్నీ ఇస్తాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మఒడి అన్నీ ఇస్తున్నాడు కానీ జగన్ పరిపాలన బాగా అందజేస్తలేదు. అన్నీ కొంచెం కొంచెం తక్కువ వస్తున్నాయి. చాలా మటుకి అప్పులు అయిపోయి ఉన్నాయని చెప్తున్నాడు. కొంతమందికి అంటే చిన్న చిన్న పనులు పెడుతున్నాడు కానీ అవుతలేదు. రైతులకు మనకి ఏ విధంగా పనిచేస్తున్నాడు మరి మన జగన్? ఇది రైతు అమ్మఒడి వేసాడు. 18 వయసు అమ్మాయిలకి అదే పెద్దవాళ్ళకి డబ్బులు వేసాడు కదా. అది కొంచెం లేడీస్ అయితే వాళ్ళ మీద ఉంది, జనసేవ మీద ఎక్కువ ఉంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా పొత్తులో. అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్కి ఏదైనా సీట్ అంటే ఏదైనా అధికారంలోకి వచ్చే పదవి ఇస్తారనుకోవచ్చా? పవన్ కళ్యాణ్కి అయితే వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా పని చేస్తానంటున్నాడు. చాలా మందికి ₹1,00,000 ఇస్తున్నాడు కదా. అదే మొన్న వచ్చాడు మెండపాట, రాయబారం అన్ని చోట్లకి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. అందరికి ₹1,00,000 చొప్పున ఇచ్చాడు. అదే చనిపోయిన వాళ్ళకి, భర్త చనిపోయిన వాళ్ళకి అన్ని ₹1,00,000 చొప్పున. వైజాగ్ గొడవల్లో కూడా మరి జగన్ డబ్బులు అందుకున్న వాళ్ళకి, పవన్ కళ్యాణ్ డబ్బులు అందుకున్న వాళ్ళకి జగన్ సాయం అందదు అని కొన్ని వార్తలు వినిపించాయి. నిజమేనా? నిజమే, ఇవ్వలేదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కానీ జగన్ ఇవ్వలేదు కదా. మరి అలా ప్రభుత్వం అలా ఉంటే మరి అలా వస్తే మరి పరిస్థితి ఎలా ఉంటుంది? పరిపాలన బాగానే చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా అందరు కూడా లేబర్ కొంచెం బాగా పనిచేస్తారు. మరి వలస వెళ్తున్నారు కదా విద్యార్థులు వలస వెళ్తున్నారు కదా, హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో. అట్లా విద్యార్థులు వలస ఆగిపోతుంది అనుకోవచ్చు చంద్రబాబు వస్తే. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ పెడతానన్నాడు, ఏమీ లేదు. ఆయన చేస్తానన్నాడు, చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు చేస్తానంటున్నాడు. మరి అది వస్తే అందరికీ పనులు దొరుకుతాయి, వ్యవసాయం కూడా బాగా పండుతాయి. మాకు వ్యవసాయం గురించి ఎక్కువ అడుగుతున్నాం. రైతు రుణాలని, బ్యాంకులు అప్పులు అన్నీ రుణాలు మాఫీ చేశాడు చంద్రబాబు.